జరుగుతూ ఉంటుంది. మనం చాలా పిలిగ్రిమ్ సెంటర్స్ చూస్తూ ఉంటాం. కొండల మీద ఉన్నటువంటి పిలిగ్రిమ్ సెంటర్స్లో ఆ ఫ్లోటింగ్కి అక్కడ దైవ దర్శనం దొరకనప్పుడు ఆ లైన్లో ఉండటం, అక్కడ చాలామంది సేద తీరటం, అక్కడ సేద తీర్చి ఆ లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికే కూడా ఆహారమే కానీ, నీళ్లే కానీ, తినుబండారాలే కానీ అనేకమైనవి ఏర్పాటు చేస్తూ ఉంటారు. అదే రీతిగా యేసు ప్రభు వారు పర్ణశాలలో ఉన్నాడు. యేసు ప్రభు వారు పర్ణశాలలో ఉన్నాడు. మధ్యలో ఆ ప్రక్కన ఒక కుర్చీ వేస్తాడు, ఈ ప్రక్కన ఒక కుర్చీ వేస్తాడు. ఇటువక తెరగడతాడు, అటువక తెరగడతాడు. అటుపక్క కుర్చీలో ఏలియా, ఇటుపక్క కుర్చీలో మోషే కూర్చున్నాడు. మధ్యలో ప్రభువారు ఉన్నాడని చెప్పి పేతురు ఒక చక్కటి ప్రచారాన్ని ఆ కొండ మీద మొదలు పెడతాడు. కొండ మీదే కాదు, కింద కూడా మొదలు పెడతాడు. జనసమూహం పైకి వస్తూ ఉంటారు. ఆ కుర్చీల్లో ఎంత అని కనబడనటువంటి మోషేకి, ఈ కుర్చీలో కనబడనటువంటి ఏలియాని చూసి దర్శిస్తూ ఉంటారు. ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ దర్శనం దొరకలేనటువంటి సమయంలో వాళ్ళు వెయిట్ చేస్తున్నప్పుడు అక్కడ నీళ్లు అమ్ముతారు, ఆహారం అమ్ముతారు, తినుబండారాలు అమ్ముతారు, అనేకమైనటువంటి రొట్టెలు, చేపలు అక్కడే అన్నీ కూడా మొత్తం అంత అమ్మకం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. యేసు ప్రభు వారు మొట్టమొదట దేవాలయంలో ప్రవేశించినప్పుడే నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మార్చొద్దని ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం తరిమి వాటిలన్నిటిని పారగొట్టడం, వాటినన్ని తోసివేయటం మనం అన్ని చూడగలం. ఇక్కడ పేతురు యొక్క ఆలోచన విధానం చూడండి. చేపలు పట్టుకునే పేతురు, చేపలను అమ్మేటువంటి పేతురు ఒక వ్యాపార దృష్టితో ప్రభువునే వ్యాపార దృష్టిగా చేయాలని, ప్రభువుతోటే వ్యాపారం చేయాలనేటువంటి ఆ ఆలోచన చూసారా ప్రియ సహోదరి సహోదరుడా? కనుక ఒక్కసారి ఆ ఆలోచనకి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. మీరే విధమైనటువంటి ఆలోచనలు చేయొద్దు. ఈయన విషయంలో మీరు ఏ ఆలోచన కానీ, మీ తలంపులు కానీ ఏమీ చేయొద్దు. ఆయన ఏం చెబితే అదే వినండి అని తెలియచేశాడు. చూసారా, మీ బోధకుడు ఈ అరశెకెలు చెల్లించుతాడా అని అడిగినప్పుడు మా బోధకుడిని అడిగొచ్చి చెబుతాను అనవలసినటువంటి పేతురు ఏమంటున్నాడంటే, ప్రియులరా, చెల్లించుననెను అనే నిర్ణయాన్ని పేతురే తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లోకి ప్రవేశించినటువంటి పేతురుతో ప్రభు అంటున్నాడు, పేతురు, అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వస్తువులు చేయుదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగాను. ఈ మాటలో ఉన్నటువంటి ఒక గొప్ప భావం, పేతురు, ఇంతకీ పన్ను ఎవరు చెల్లించాలి? భూరాజులు సుంకమును పన్నును వసూలు చేస్తున్నారు. ఎవరి యొద్ద వసూలు చేస్తారు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగాడు. పేతురు దానికి అర్థం కాక అని అడిగాను. అందుకే అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. కుమారులకి అన్యులకి ఉన్నటువంటి ఆ తేడా ఏంటి? యేసు ప్రభు ఎంత చక్కగా ఆ మాటను తెలియచేసాడో చూడండి. కుమారుల యొద్దన అన్యుల యొద్దన అనగా ఒక చక్కటి మాట. భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయదు అనగా, పేతురు రాజుగారి ఇంటికి పన్ను వసూలు చేస్తున్నప్పుడు రాజకుమారులు కట్టాలా, బయట ఉన్నవారు కట్టాలా అని అడిగాడు. నాయన, రాజుగారి ఇంటికి పన్ను వసూలు చేస్తున్నప్పుడు రాజకుమారులు ఎందుకు కడతారు నాయన? బయట ఉన్నవారే కట్టాలి, కనుక అన్యులే కట్టాలి నాయన, కుమారులు ఎందుకు కడతారు అని అడిగాడు. అనగా యెరూషలేము దేవాలయం నుంచి వాళ్ళు పన్ను వసూలు చేయటానికి వచ్చారు. లైఫ్ ఇచ్చే ఆయన దగ్గరికే లైఫ్ ట్యాక్స్ వసూలు చేయటానికి వచ్చారు. ఎంత అవివేకులో ఒక్కసారి చూసారా సహోదరి సహోదరులరా? లైఫ్ ఇచ్చేటువంటి ఆయన దగ్గరికే పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే అన్నాడు. లైఫ్ ఇచ్చే ఆయన దగ్గరికే లైఫ్ ట్యాక్స్ వసూలు చేయటానికి వచ్చారే వాళ్ళు. ఎంత అవివేకులు! అయినా యెరూషలేము దేవాలయం నా తండ్రి ఇల్లు. నా తండ్రి ఇంటిలో నేను కుమారుణ్ణి. నా తండ్రి ఇంటికి పన్ను వసూలు చేస్తున్నప్పుడు నేనెందుకు కడతాను పేతురు? బయట ఉన్న వాళ్ళే కట్టాలి. అవును ప్రభువా, రాజుగారి ఇంటికి పన్ను వసూలు చేస్తున్నప్పుడు రాజకుమారులు ఎందుకు కడతారు నాయన? బయట ఉన్న వారే కడతారన్నారు. అయితే వాళ్ళకి అభ్యంతరం కలగకుండా ఉండటం కోసం నీవు వెళ్ళి సముద్రానికి వెళ్ళి గాలం వేసి మొదటి పైకి వచ్చేటువంటి చేపను పట్టుకో. ఆ యొక్క చేప నోరు తెరిచినప్పుడు ఒక షెకెల్ తిరుగుతుంది. నీకొక 6 షెకెల్, నాకొక 6 షెకెల్ చెల్లించమని అడిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేశారా? షెకెల్ని చెప్పాలి అని అంటే ప్రభువారు ఏం చెప్పాలి?
ఈ వీధి గుండా వెళ్ళు, నీకు ఒక షెకెల్ దొరుకుతుంది, నీకు ఒక 1/2 షెకెల్, నాకు ఒక 1/2 షెకెల్ కట్టు అనవలసినటువంటి ఆయన సముద్రానికి వెళ్ళు, గేలం వేయి, నీకు ఒక 1/2 షెకెల్ వదిలి వచ్చిన చేపలో నోట్లో నుంచి వచ్చిన షెకెల్ని నీకు 1/2 షెకెల్, నాకు 1/2 షెకెల్ కట్టమని ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చెప్పినట్లంటే, ఏ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వ్యక్తికి ఆ ప్రొఫెషన్ ద్వారానే ఉదాహరణ ఇచ్చి చెప్పినప్పుడు అది ఒక సాక్ష్యమై నిలుస్తుంది. కనుకనే పేతురుని సముద్రానికి పంపించాడు. పేతురు వెళ్ళాడు, గేలం వేశాడు, మొదటి చేపను పట్టుకున్నాడు, దాన్ని నోరు తెరిచినప్పుడు షెకెల్ దొరికింది. 1/2 షెకెల్ ప్రభు కోసం, 1/2 షెకెల్ పేతురు కోసం చెల్లించాడు. పేతురు కోసమే చెల్లించాడా? యావత్తు లోకంలో ఉన్నటువంటి అందరి కొరకు చెల్లించాడా? ఒక్కసారి మనం చూద్దామా? ఎవరి కోసం చెల్లించాడు? ఆ చేప నోట్లోంచి తీయబడినటువంటి ఆ షెకెల్, 1/2 షెకెల్ పేతురు కొరకు చెల్లించబడింది, 1/2 షెకెల్ ప్రభు కొరకు చెల్లించబడింది. పేతురు కొరకు చెల్లించినటువంటిది ఎవరి కొరకు చెల్లించాడు? ఆ ప్రాణ పరిక్రయ ధనాన్ని. ప్రాణ పరిక్రయ ధనంగా 1/2 షెకెల్ పన్ను ఎవరి కొరకు చెల్లించాడు? ఇందాక మనం మొదటి పాఠ్యభాగం చదువుకున్నాం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా, అనగా పేతురు కొరకు విమోచన క్రయధనాన్ని ప్రభువే చెల్లించాడు. పేతురు ఒక్కడి కొరకే చెల్లించాడు అనుకుంటున్నారా ప్రియులరా? ఎవరి కొరకు చెల్లించారో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. నీవు ఆ గ్రంథమును తీసుకుని వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసితివి, కనుక వారి భూలోకమును ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. చదవబడినటువంటి ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10 నుంచి వచనాల్లో చూసినప్పుడు ఈయన ప్రతి ఒక్కరి కొరకు ఈయన తన రక్తాన్ని పన్నుగా చెల్లించినట్లుగా మనం చూడాలి. అంటే ఆయన చెల్లించినటువంటి 1/2 షెకెల్ పన్ను పేతురు ఒక్కడి కొరకు కాదు. పేతురు అనగా పేతురికి సాదృశ్యంగా యావత్తు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ఆయన 1/2 షెకెల్ పన్నును చెల్లించాడు. దానికి కారణం ఏంటి అని అంటే, మనం చూస్తే పేతురు ఒక్కడి కొరకే 1/2 షెకెల్ అని మనం అనుకుంటాం. పేతురు కాదు. పేతురు యావత్తు మానవాళికి అంతటికీ కూడా సాదృశ్యంగా భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు కూడా సాదృశ్యంగా పేతురికి 1/2 షెకెల్ పన్ను చెల్లించాడు. మరి ప్రభు వారి కొరకు చెల్లించిన 1/2 షెకెల్ దేని కొరకు అని అంటే, యూదులు అడిగారు, ఏదైనా ఒక సూచన చూపించంటే యోనాను గురించినటువంటి గొప్ప సూచన కంటే ఏం చూపించను అన్నాడు. అనగా యోనా 3 దినాలు చేప గర్భంలో ఉండి ఎలాగో బయటకు వచ్చాడో, అదే రీతిగా ప్రభువారు పునరుద్ధానుడే బయటికి రావటం అనేది చేప నోట్లో నుంచి తీసిన షెకెల్కి సాదృశ్యంగా 1/2 షెకెల్ ఆయన పునరుద్ధానానికి సాదృశ్యం. 1/2 షెకెల్ ఆయన మరణానికి సాదృశ్యం అయితే 1/2 షెకెల్ ఆయన పునరుద్ధానానికి సాదృశ్యం. 1/2 షెకెల్ ఆయన మరణము ద్వారా విమోచన క్రయధనాన్ని చెల్లించి మరణములో నుండి జీవములోనికి నడిపిస్తున్నాడు. ఆ జీవములో నుంచి ఈ దేహాన్ని పునరుద్ధానం ద్వారా నిత్య జీవానికి విడిపించి నడిపిస్తున్నాడు. కనుకనే 1/2 షెకెల్ మరణం, 1/2 షెకెల్ పునరుద్ధానం. కనుక ఈయన అందరి కొరకు ఆయన విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రాణభయం, ప్రాణభయం, ప్రాణభయం. ఆ ప్రాణభయమే హెబ్రీ పత్రికలో చెప్పబడుతుంది. ఏంటి ఆ ప్రాణభయము అని అంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యను. అనగా ప్రాణభయం, అనగా మరణ భయం, మరణం యొక్క దాస్యములో ఆ భయములో నుంచి మనల్ని విడిపించటానికి ఆయన రక్తం అనేటువంటి పన్నును చెల్లించి, 1/2 షెకెల్ పన్నును చెల్లించి మనందరి ప్రాణభయాన్ని, మరణ భయాన్ని ఆయన తీసివేశాడు. కనుకనే ఆయన మరణ భయాన్ని పోగొట్టుకుని విమోచన క్రయధనంలోనికి వచ్చినటువంటి వారు, విమోచన క్రయధనంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కుమారులే, వారు స్వతంత్రులే. అందుకనే యేసు ప్రభు వారు యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలిగితే, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అంటే దేవుని కుమారులైనటువంటి వాళ్ళు స్వతంత్రులే. యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వారు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా
కుమారులే. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభువుని ఇంకను నీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే నువ్వు అన్యుడివే. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనందు విశ్వాసం ఉంచితే నువ్వు కుమారుడివే. కుమారుడైన వాళ్ళకి ప్రాణభయం లేదు, మరణ భయం లేదు. మరణములో నుండి జీవములోనికి దాటిపోతారు. అంత గొప్ప కృప ఆ మహాదేవుడు ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క శిలువ రక్తము చేత అనుగ్రహించున్నాడు. కనుక ఎందుచేతనంటే ఎవరునూ ఎన్నడూను ఏ విధంగా కూడా ఎవరికి కూడా విమోచన ప్రాణ పరిక్రయ ధనాన్ని ఎవరూ చెల్లించలేరు. చూడండి, కీర్తనల గ్రంథము 49వ కీర్తన 7వ వచనం, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరిని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. చూసారా ప్రియులారా, ఎందుకనంటే ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరిని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడూ లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఆ ప్రాణ పరిక్రయ విమోచన ధనాన్ని నువ్వు నేను సంవత్సరం చెల్లించాల్సి ఉంటే క్రీస్తు ప్రభువారు ఒక్కసారే మన కొరకు చెల్లించి విమోచన క్రయధనమైనటువంటి తన రక్తాన్ని చెల్లించి మనలందరినీ కూడా విడిపించాడు. మరణములో నుండి మనల్ని జీవములోనికి నడిపించాడు. కనుక యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నీవు నిత్య జీవానికి వారసుడు అవుతావు. మరణములో నుండి జీవములోనికి దాటిపోతావు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి యేసుని రక్షకునిగా అంగీకరించి విశ్వసించిన ప్రతి ఒక్కరికి తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, నీ స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి. నిజమే ప్రభువా, ప్రతి ఒక్కరూ ప్రాణ పరిక్రయ ధనాన్ని చెల్లించవలసి ఉండగా నాయన నీవు మాత్రమే లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మా తరపున విమోచన క్రయధనాన్ని చెల్లించి నాయన మమ్మల్ని కుమారులుగా స్వీకరించావు. మమ్మల్ని కుమారులుగా దేవుని కొరకు ప్రభువా మమ్మల్ని ప్రభువా నాయన కొని నాయన మమ్మల్ని ఒక యాజకులుగా, రాజులేని యాజకుల సమూహంగా, ఒక రాజ్యముగా మమ్మల్ని తీసుకువెళ్ళేందుకే నీకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన వాక్యమైన ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా ఇంకా ఎవరైతే ప్రభువా నాయన కుమారులుగా లేకుండా అన్యులుగా ఉన్నారో తండ్రి, వారిని ప్రభువా ఈ క్షణమందే ప్రభువా మీరు దర్శించి మీ వాక్యం అనేటువంటి విత్తనం వారి హృదయాల్లో ఫలించి ప్రభువా రక్షణలోనికి, విశ్వాసంలోనికి కొనసాగే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నీ ఆత్మ సహాయంతో బిడ్డల్ని నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ప్రతి ఒక్కరికి కూడా తన కృపలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.